2% reservation for BCs in local body elections, warning of a large-scale protest if the reservations are not enforced before the elections. Krishnaiah further expressed these concerns while attending a BC community meeting at the Bashir Bagh Press Club in Hyderabad. Krishnaiah also criticized Chief Minister Revanth Reddy for failing to implement the 42% BC declaration in Kamareddy, despite promising to do so before the elections. He further warned that if the reservations are not granted, he would resort to an indefinite hunger strike as a form of protest. రివ్యూ చేశాం, సమీక్ష సమావేశం జరిపాం. ఒకవైపు దాదాపు డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కల్లో దాదాపు 54% బీసీలు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఒకవైపు జనాభా లెక్కలు తేలినాయి, ఇంకొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి మధ్యమన్నాడు, వచ్చే నెలల లోకల్ బాడీ రిజర్వేషన్లు పెడతాము అని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేరు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ లోపల బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ చట్టం చేయాలి. దీనికి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు ఏమి ఉండవు అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాధికారికి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, ఇంకొక వైపు జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే ఇక ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన రివ్యూ చేశాం, సమీక్ష సమావేశం జరిపాం. ఒకవైపు దాదాపు డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కల్లో దాదాపు 54% బీసీలు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఒకవైపు జనాభా లెక్కలు తేలినాయి, ఇంకొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి మధ్యమన్నాడు, వచ్చే నెలల లోకల్ బాడీ రిజర్వేషన్లు పెడతాము అని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేరు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి